హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మంచి రుచికరంగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే దోసకాయ కూరని మీకు చూపించబోతున్నాను. కర్రీ ప్రిపరేషన్ కోసం ఈ మసాలా పొడిని మనం తయారు చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి రేఖలను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. ఆ వేడికే నువ్వులు వేగడం సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత వీటినన్నింటినీ చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలను కూడా మొదటే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నింటినీ పౌడర్ చేసుకోవాలి. ఈ పొడి వేయడం వలన కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రబ్బల కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూను పసుపు, కూరకి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు వీటినన్నింటినీ సమానంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. దోసకాయని కట్ చేసినప్పుడు ముక్క తిని చూసి చేదుందో లేదో చూసుకోవాలి. ఒక్కొక్కసారి దోసకాయలు చేదుంటాయి. లోపల ఉండే గింజల్ని తీసేసి ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కూర కాబట్టి ఈ మాత్రం సైజు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దోసకాయ కాబట్టి బాగా వాటర్ ఎక్కువగా వస్తుంది. అందువల్ల మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. మూత పెట్టినట్లయితే ఎక్కువ వాటర్ వస్తుంది. మీకు గ్రేవీగా కావాలనుకుంటే మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. దోసకాయ తోటి మరిన్ని రెసిపీలను ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. ఈ విధంగా దోసకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వుల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకుని వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కూర రెడీ అయింది. గరం మసాలా అనేది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దోసకాయతో మరిన్ని రెసిపీల వీడియో ఐకార్డ్స్లోను ఎండ్ స్క్రీన్లోను ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా చేసిన దోసకాయ కూర మీకు నచ్చినట్లు అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.